ఉపాధి హామీ బకాయిలతో పేద కూలీల వేతనాలు నిలిచిపోయే పరిస్థితి నెలకొందంటూ మంత్రి నారా లోకేష్ కేంద్రం దృష్టికి తీసుకువెళ్లారు. స్వయంగా ఢిల్లీ వెళ్లి కేంద్ర మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ను తెదేపా ఎంపీలతో సహా కలిసిన లోకేష్ బకాయిలు విడుదల చేయాలని కోరారు. 346 కరువు మండలాల్లో వలసలు అరికట్టేందుకు 150 రోజుల పనిదినాలు కల్పించేందుకు అనుమతించాలని విజ్ఞప్తి చేశారు. మొత్తం 1673 కోట్లు కేంద్రం నుంచి రావాల్సి ఉండగా 175 కోట్లు కేంద్ర మంత్రి వెంటనే విడుదల చేశారని లోకేష్ వెల్లడించారు. చాలా పేమెంట్లు పెండింగ్ ఉన్నాయి. దాదాపు 1673 కోట్లు పేమెంట్లు పెండింగ్ ఉన్నాయి. దాంట్లో ప్రధానంగా వేతనాలు చూస్తే 498 కోట్లు, అదేవిధంగా మెటీరియల్ వచ్చి 1175 కోట్లు పెండింగ్ ఉండటం జరుగుతుంది. ఈ ఒక్క పెండింగే కాకుండా గతంలో కూడా మనము ఇట్లనే కేంద్ర ప్రభుత్వం మేము డబ్బులు ఇస్తాం మీరు ఖర్చు పెట్టండి అని కోరినప్పుడు 1350 కోట్లు మనం ఆనాడు కూడా ఖర్చు పెట్టడం జరిగింది. ఆ డబ్బులు కూడా రాలేదు. ఇక్కడ వచ్చిన తర్వాత మంత్రి గారితో మాట్లాడిన తర్వాత 175 కోట్లు కూడా రిలీజ్ చేస్తాం జరిగింది. కానీ మంత్రి గారిని కోరాను, ఆ డబ్బులు సరిపోదు సార్, కొంచెం అవసరం ఉందని. సో మంత్రి గారు ఏమన్నారంటే ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వానికి మేము లెటర్ ఇస్తాం, మీకు ఎంత ఖర్చు అవుతే మీరు రాష్ట్ర బడ్జెట్ నుంచి ఇవ్వండి, మిమ్మల్ని మీకు రీయింబర్స్ చేస్తామని అన్నారు.